కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పర్యటన తూతూ మంత్రంగానే సాగుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చిన ఖర్గే తాజా పర్యటన తెలంగాణ సమాజానికి పైసా ఉపయోగం లేకుండా పోతోంది. మంత్రి పదవులు రాని వారిని బుజ్జగించడమే ఎజెండాగా ఖర్గే టూర్ సాగుతోంది. ఖర్గేతో భేటీ కానున్న నేతల్లో మంత్రి పదవులు రాని వారే ఉండటం గమనార్హం. జిల్లా, కులం ఆధారంగా పదవులను నేతలు డిమాండ్ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కోసం మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా అసలు చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ గురించి అడిగే నాదుడే లేకుండా పోయాడు. ఎంతో ఆర్భాటంగా చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ సంగతి ఏమైందని అడగాలన్న సోయే లేదా? డిగ్రీ పాస్ అయిన ఎస్సీలకు ఇస్తానన్న దళిత బంధు వస్తోందా? 10వ తరగతి పాస్ అయితే ఇస్తామన్న 10,000 ఏమయ్యాయని అడగరా? అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షల ఆర్థిక స్థాయి ఎక్కడ? ప్రజలెక్కపోయినా పర్వాలేదా? తమకు మాకు పదవులు వస్తే చాలని కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారా? స్వప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై కాంగ్రెస్ నేతలకు సోయి లేకుండా పోయిందని తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది. 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించాలన్న స్పృహ లేకుండా పోయిందని ఆరోపిస్తుంది. ప్రజాపాలన పేరుతో సాగుతున్న దాష్టికాలపై నోరెత్తని నేతలు తమకు పదవులొస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ సహా పలువురు నేతలైతే స్వాగతం పలికారు. నేరుగా ఆయన తాజకృష్ణకు వచ్చారు. తాజకృష్ణలో ఇప్పటికే పదవులు ఆశించి భంగపడ్డటువంటి 6 ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. అందులో 5 ఎమ్మెల్యేలు బాలు నాయక్, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలు చేరుకొనున్నారు. కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావాల్సింది. అయితే వీరిని పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి వారికి మంత్రి పదవి ఆశించారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల ఈక్వేషన్ ఆధారంగా వారికి పదవులు ఇవ్వలేకపోయారు. వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే కార్యక్రమం ఖర్గే మొదటగా తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పదవుల అందరం ఇతర పార్టీ నియామకాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం సంబంధించి ఆయన ఈ రోజంతా ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే మల్లికార్జున ఖర్గే ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ను చేవెళ్లలో ఆవిష్కరించారు. అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఎన్నికల్లో 16 హామీలు ఇచ్చారు. అందులో ఎస్సీ వర్గీకరణతో పాటుగా ఎస్సీ జనాభాకు అనుగుణంగా 18% రిజర్వేషన్ ను పెంచుతామని ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేసినప్పటికీ ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతాము, 15 నుంచి 18% జనాభా దామాష ప్రకారం 18% పెంచుతామని మాట ఇచ్చారు. కానీ వాటి ఊసెత్తే పరిస్థితి లేదు. గతంలో దళిత బంధు పథకం ఉండేది. 10 లక్షల కుటుంబానికి దళిత బంధు ఉండేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు అంబేద్కర్ అభయాస్తం పేరుతో 12 లక్షలు ఇస్తామని ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా అనేక హామీలు ఇచ్చారు. అయితే ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇచ్చి ఉచితంగా ఇంటి జాగా ఇస్తామని చెప్పారు. అటు అనేక హామీలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్టీలలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మాల, మాదిగా, ఇతర ఉపకులాలకు సంబంధించి కార్పొరేషన్, అదేవిధంగా ఎస్టీలలో ఆదివాసీ, సంతు సేవల లంబాడ, మరోవైపు ఎర్కల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్టీలకు 750 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్లకు చెరవు కార్పొరేషన్ కి 500 కోట్లు ఇస్తామన్నారు. అదేవిధంగా పోడు భూములు పట్టాలు ఇస్తామన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి వారికి సమాన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలేవి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసే పరిస్థితులు లేదు. రెండోది, ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ సంగతి ఏమైందని అడిగేటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఖర్గే ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు అవుతున్నాయా లేదా, వాటి అమలు సంగతి ఏందని ఆయన దృష్టి సారించడం లేదు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏవి అమలు చేయాలని
ఖర్గేని కోరేటువంటి పరిస్థితి లేదు, ఇతర నేతలను ముఖ్యమంత్రిని కోరేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొంత ఎస్సీ వర్గాలకు సంబంధించి కొంత తీవ్ర చర్చ జరుగుతా ఉంది. గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయడం లేదు, తమను మోసం చేసిందని వారంతా తీవ్రంగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమలు సంగతి ఎంతవరకు అమలు చేశామనే వాటికి సంబంధించి రివ్యూ కూడా చేస్తారా లేదన్నటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ అయితే ప్రతి ఇప్పుడు ఖర్గే టూర్ కి సంబంధించి అసలు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? అసలు ప్రజలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఖర్గే టూర్ కు సంబంధించి కేవలం పార్టీ యాక్టివిటీ కోసం ఆయన వచ్చారు. అయితే ఖర్గే వస్తే ఏమైనా గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దశా అమల్లో ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చాం వాటిని అమలు చేస్తేనే పార్టీ ఇమేజ్ ఉంటుందనేది ఆయన చెప్తారా లేదన్నటువంటి ఆసక్తి అయితే ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చే ముందు రాష్ట్ర ఖజానాతో చూసుకొని మా ఇవ్వాలి, అనవసరంగా హామీ ఆయన మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇప్పుడు అనేక హామీలు అయితే ఇచ్చారు, ఆ హామీల అమలు సంబంధించి చేస్తారా? ఎందుకంటే ఇప్పటిగా అయితే హామీలు ఇచ్చారు, బడ్జెట్ చూసుకోలేదు, కానీ ఇప్పుడు బడ్జెట్ లేదు, పుట్టడం లేదు, ఎవరు నమ్మడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలకు సంబంధించి ఏం మాట్లాడతారు, దీనికి సంబంధించి ఏమైనా రివ్యూ చేస్తారా లేదా అనేది రేపటి వరకు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఆయన కొద్దిసేపటిమే వచ్చారు, ముఖ్యంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వం నిధులు ఇచ్చినటువంటి హామీలు వాటి అంశానికి సంబంధించి ఏమైనా దృష్టి పెడతారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతి ఇప్పుడు చూసుకుంటే ఈ టూర్ వల్ల నిజానికి ఎవరికైనా ఉపయోగం ఉందా ఈ సమయంలో? అదే నేను ఇప్పటివరకు చెప్పేది అదే. ఎందుకంటే ముఖ్యంగా ఖర్గే వచ్చారు, ఖర్గే పార్టీ యాక్టివిటీ అని అమలుకు సంబంధించి ఆయన ఏమైనా దృష్టి పెడతారా, దాని మీద ఏమైనా చర్చిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక వచ్చి వెంటగా అది చూడకుండా కేవలం పార్టీ యాక్టివిటీ, పార్టీ కార్యక్రమాలు చూసి గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రివ్యూ చేసుకోకపోతే పార్టీకే నష్టమైనటువంటి చర్చ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే గతంలో ఎన్నడూ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదన్నటువంటి ఆగ్రహం అయితే ప్రజల్లో ఉంది. వాటిని నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్కు మల్లికార్జున ఖర్గే ఏమైనా దిశానిర్దేశం చేస్తారా లేదా అనేది కొంత రేపటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే అయితే ప్రదీప్, ఇంకొకటి ఖర్గేతో భేటీగానున్న నేతల్లో ఎక్కువ మంది మంత్రి పదవులు కూడా రాని వారే ఉండటం, మరి అసలు అట్లాంటి వాళ్ళతో భేటీ అవ్వటం వల్ల అసలు ఏంటి యూజ్? ముఖ్యంగా పార్టీ కోసం అయితే ప్రభుత్వంలో తమ పదవులు వస్తాయి, ఎందుకంటే సీనియర్లుగా ఉన్నాం, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం వస్తుందని వారైతే గతంలో ఉన్నారు. వారితో ముందుగా తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి నేతలకు మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే మీనాక్షి నటరాజన్ వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడి బుజ్జగించింది. అయితే ఆ వ్యవహారం సంబంధించి వారితో మాట్లాడిన తర్వాత ఇతర కార్యక్రమాల మీద ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుంది, ఆయన షెడ్యూల్ ఏ రకంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి. మరి ఇంకొకటి, ఎన్నికల ముందు ఖర్గే వచ్చి ఎన్నో హామీలు ఇవ్వటం జరిగిందా అండ్ కనీసం ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి కూడా అడగటం జరిగిందా? అసలు అడుగుతారా? అసలు వాటి పరిస్థితి ఎట్లా ఉంది అసలు? అదే ఖర్గే ఎటువంటి షెడ్యూల్ ఉండబోతా ఉంది? ఆయన రేపు పిఈసి అదేవిధంగా పిసిసి కార్యవర్గ సమావేశం ఉంటుందంటున్నారు. ఆ కార్యవర్గ సమావేశంలో కేవలం పార్టీకి పరిమితం అయిపోతారా? ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి వాటి మీద ఏమైనా దృష్టి పెడతారా, రివ్యూ చేస్తారా? ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది? ప్రజల నుంచి వస్తున్నటువంటి సర్వేల రూపంలో కాంగ్రెస్ హైకమాండ్ చర్చించుకుంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ రకంగా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే రిపోర్ట్ అయితే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రుల మీద సర్వే రిపోర్ట్ ఉన్నది. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా అధిష్టానం ముఖ్యంగా సునీల్ కనుగోలు లాంటి వారితో ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు అయితే తెప్పించుకుంటుంది. అయితే ఇప్పటికే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద దృష్టి పెట్టినటువంటి హామీల అమలు ఏ రకంగా ఉంటే బాగుంటుంది, పార్టీకి క్షేత్రస్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఇప్పటికే అయ్యింది, జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని ఆయన ఆలోచిస్తారు అనేది చూడాల్సిన ఉంది. రేపటి వరకు ఆయన షెడ్యూల్లో ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.